అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో నెలల ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ 3 రోజుల సభలలో మొదటి రోజు సభలోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా ప్రవేశపెట్టినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ మొదటి రోజు సభలో మొదటి వర్తమానంగా తండ్రి మీ విలువైన మాటలను వినుటకు సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. ఏ మాటలైతే మీరు మా కొరకు సిద్ధపరిచారో వాటిని జాగ్రత్తగా విని గ్రహించి వాటి ప్రకారంగా మా జీవితాన్ని కొనసాగించుటకు తండ్రిగా సహాయం చేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జరుగుతున్నటువంటి 3 రోజుల సభలలో మొదటి రోజు సభకు విచ్చేసిన వేదికను అలంకరించిన దైవజనులకును వాక్యం వినుటకు సిద్ధపడి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ మొదటి రోజు సభలో మొదటి వర్తమానంగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క విలువైన సంగతులను జాగ్రత్తగా మనం అందరం కూడా వింటూ నేర్చుకుంటూ వాస్తవాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, స్త్రీ పురుషులైన వారు భార్యాభర్తల బంధంతో ఒక్కటైన తరువాత వారిని దేవుడు ఆశీర్వదించి ఇచ్చే విలువైన ఉన్నతమైన బహుమానాలే పిల్లలు. ఆ పిల్లలు ఎంత విలువైన వారు అన్నప్పుడు ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, ధనము కంటే, అధికారాల కంటే, హోదాల కంటే కూడా చాలా విలువైన వారు. అందుకే కొన్ని సందర్భాలలో ఆస్తి ఉండి, అధికారం ఉండి, ఐశ్వర్యం కలిగిన వారు పిల్లలు లేనప్పుడు వారి నోట నుంచి వచ్చే మాట ఏంటన్నప్పుడు, ఏమండి మీకు కావలసినవి అన్నీ ఉన్నాయి కదా, మీరు సంతోషంగా ఉన్నారా అన్నప్పుడు, ఏమండి సుఖంగా జీవించడానికి అన్నీ ఉన్నాయి కానీ మాకు పిల్లలు లేరండి. ఎన్ని ఉన్నా పిల్లలు లేకపోతే ఉన్న ఇవన్నీ ఎందుకండి అంటారు. అంటే వాటన్నిటికంటే కూడా పిల్లలు చాలా విలువైన వారు అని వారి మాటల్లో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడైతే భార్యాభర్తల బంధంలో వారిరువురు ఏకమైన తర్వాత స్త్రీ గర్భవతిని అయ్యాను, మీరు తండ్రి కాబోతున్నారు అని తన భర్తతో చెప్పినప్పుడు ఎంతో ఆనందపడిపోతాడు, మురిసిపోతుంటాడు. నెలలు గడుస్తున్న కొలది ఎదురు చూస్తాడు, నాకు కుమారుడో రాబోతున్నారని. అలా ఎదురు చూస్తూ 9 నెలలు గడిచిన తరువాత గర్భంలో నుంచి బిడ్డ భూమి మీదకు వచ్చిన తరువాత ఆ బిడ్డను చూసుకొని చాలా ఆనందపడిపోతుంటారు. ఎంత ఆనందపడిపోతుంటారన్నప్పుడు చూడగానే కనిపించే రంగును చూసి అచ్చం నా రంగే, ఆ ముక్కు చూస్తే అచ్చం నా ముక్కులాగే ఉంది, ఆ కళ్ళు కూడా నావే అని పుట్టినటువంటి బిడ్డకు ఉన్న అవయవాలను చూసి ఆనందపడిపోయి మురిసిపోయి ఉబ్బి తబ్బిబ్బైపోయి నేల మీదని కూడా నిలబడరు. సంతోషం. పిల్లలకు పుట్టారు, పిల్లల్ని బట్టి సంతోషపడడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ అంత ఆనందపడుతున్నటువంటి పిల్లలను చూసిన తల్లిదండ్రులు పిల్లలను సరిగా పెంచే విషయంలో విఫలమైపోతున్నారు అని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందన్నప్పుడు, సమాజంలో రోజు రోజుకి నేరాలు విపరీతమైనటువంటి స్థాయిలో పెరిగిపోవడం మనం చూస్తున్నాం.
ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఏమండి, ఆ పిల్లలైన వారు సిగరెట్స్ తాగేస్తున్నారు, మద్యం తాగేస్తున్నారు, గంజాయి తీసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన తీసుకోకూడనటువంటి మత్తు పదార్థాలన్నీ తీసుకొని వారికి బానిసలైపోతున్నారు. అలా చూసిన వారిని చూసి చాలా బాధపడిపోతున్నాం, చాలా భయపడిపోతున్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్యలో అనేక వార్తల్లో వినబడుతున్న వాస్తవాలు ఏంటన్నప్పుడు, వీటికి బానిసలైతున్న వారు ఎవరో కాదండి, యవనస్తులు కూడా కాదు, పిల్లలు. చిన్నతనంలోనే పిల్లలు ఇలాంటి చెడు అలవాటులకు బానిసలైపోవడం చూస్తున్నప్పుడు ఏమైపోతున్నారు పిల్లలు? ఎందుకు ఇలా మారిపోతున్నారు అన్నప్పుడు, తల్లి తండ్రి పిల్లల విషయంలో సరైన శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా వారిని పెంచకపోవడం కారణం కాదంటారా? ఏమండి, ఇది నిర్లక్ష్యం. అందుకే పిల్లలు పాడైపోతున్నారు. కొన్ని సందర్భాల నుండి కొందరిని కన్నటువంటి తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు వారికంటే ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి జంతువులే నయం అనిపిస్తుంటుంది. ఎందుకో చెప్పమంటారా? ఏమండి, జంతువులు కూడానండి వాటి గర్భం నుంచి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల దగ్గరికి ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు అరుస్తుంటాయి, కోపడుతూ ఉంటాయి, అవసరమైతే కరుస్తాయి. పిల్లలని ఏమైనా చేస్తారేమోనని మనుషుల పైన పడి వారిని చంపుతాయి కూడా. అంటే నా పిల్లలకు ప్రమాదం వస్తుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధపడతానని ఒక జంతువు అనుకుంటుంది. తన పిల్లల్ని కాపాడుకోవాలనుకుంటుందండి ఒక జంతువు కూడా. ఇలా చేస్తున్నవి కొన్ని అయితేనండి, మరికొన్ని జంతువుల జీవితాలను చూస్తున్నప్పుడు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులైన వారు కూడా అంత ప్రేమ పిల్లలపైన చూపించడం లేదు అనిపిస్తుంది. ఎంత ప్రేమ చూపిస్తున్నాయో తెలుసా అండి జంతువులు? ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ వీడియో చూస్తేనండి ఆ చిన్న చిన్న జంతువును కన్నటువంటి తల్లికి దానిపైన ఎంత ప్రేమ ఉందో మీకే అర్థమైపోతుంటుంది. ఒక్కసారి చూడండి. ఏమండి, ఒకసారి చూడండి, చూపిస్తారు వీడియో. ఏమండి, ఆ వీడియోలో మీకు ఏమర్థమైంది? ఒక జింక పిల్ల ఆ నీటిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళడానికి ప్రయత్నం ప్రారంభించింది. అలా ప్రయత్నంలో నీటిలోకి దిగింది. ఎప్పుడైతే నీటిలోకి దిగిందో ఆ దిగిన వెంటనే ఆ నీటిలో ఉన్నటువంటి ముసలి ఆ జింక పిల్లను చూసింది. పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఎలాగైనా జింక పిల్లను పట్టుకోవాలి, దానిని చంపుకోవాలి, దాన్ని తినాలని పరిగెత్తుకుంటూ అది రావడం తల్లి చూసింది. చూసిన తల్లి అనుకోవచ్చు ఏమని, ఇది దాని నోటిన బరి పడిపోయి ప్రాణం పోగొట్టుకుంటే పర్వాలేదు, నేను మరలా పిల్లల్ని కంటానని అనుకోలేదండి. ఏం చేసింది అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముసలి వస్తున్నప్పుడు ముసలికి ఆ జింక పిల్లకు మధ్యలో నిలబడిపోగానే ఆకలితో ఆవేశంతో పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ ముసలి తల్లి పైన పడిపోయింది, తల్లిని పట్టేసింది. తల్లిని పట్టేయడంతో ఏమండి, ఆ పిల్ల మెల్లగానండి ఒడ్డుకి వెళ్ళిపోయిందండి. ఒడ్డుకు వెళ్ళిపోయిన తర్వాత ముసలి నోటిలో పడిపోయినటువంటి ఆ తల్లి కొన ఊపిరితో చూస్తుంది పిల్లని చూసి. ఏమనుకుంటుందో తెలుసా? నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రాణం పెట్టి ఇదిగో నా బిడ్డను కాపాడుకున్నానని సంతోషపడిపోతుంది. అంటే ఒక జంతువు అండి ఎలా ఆలోచిస్తుంది అన్నప్పుడు, తన గర్భాన్న పుట్టినటువంటి పిల్లను ప్రాణాన్ని పెట్టైనా కాపాడుకోవాలని ఆలోచిస్తుంది. అంటే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిందండి ఒక జంతువు. అంతేకాదండి, మరొక చిన్న జీవి గురించి కూడా ఈ సందర్భంలో మీకు వీడియో చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. అది చూడగానేనండి మీకు వెంటనే గుర్తుకు రావాలి అది ఏంటనేది. చూడండి.
చూసారండి, అది ఏంటన్నప్పుడు జెర్రీ మన ఇళ్ళల్లో కానీ లేదంటే మనం ఉన్నటువంటి పరిసరాల్లో కానీ అలా పాక్కుంటూ వస్తున్నప్పుడు దాన్ని చూడగానే మనం ఏమనుకుంటాం? అమ్మో జెర్రీ వచ్చేసింది అని చెప్పు తీసుకొని కొట్టేస్తాం, లేదంటే నా చీపురుతో చంపేస్తాం. దాన్ని చూడగానే చిరాకు పడిపోతాం కదా. ఏమండి, ఈ రోజు ఉన్నటువంటి కొందరి తల్లుల కంటే కానీ ఉత్తమమైన తల్లి అనే అవార్డు ఏదంటే దానికి ఇవ్వచ్చండి. ఎందుకో తెలుసా? వార్త కూడా వచ్చింది దాని గురించి. ఇప్పుడు వార్త చూడండి అక్కడ ఏమైనా వార్త వచ్చిందో. ఏమండి, తల్లే తన పిల్లలకు ఆహారమై మాతృ ప్రేమకు ఎన్నో రూపాలు, కొన్నిసార్లు అవి మన ఊహకు కూడా అందవు. అది ఏ జీవైనా పిల్లల కోసం తపన పడుతుంది, అవసరమైతే ప్రాణాన్నైనా త్యాగం చేస్తుంది. అలాంటి కీటకమే జెర్రీ కూడా. గుడ్లు పొదిగిన తర్వాత తన బలహీనమైన పిల్లల కోసం ఆ కీటకం ఏం చేస్తుందో ఒకసారి వీడియో చూడండి. పుట్టిన వెంటనే ఆహారం సంపాదించుకునేటువంటి శక్తి లేనటువంటి పిల్లలకు తనే ఆహారంగా మారిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. అంటే నేను పిల్లల్ని కన్నాను, వదిలేస్తే పోతుందని అనుకోలేదు. నేను వదిలేస్తే నా పిల్లలు ఏమైపోతారు? ప్రాణాన్ని కోల్పోతారు, చనిపోతారు. ఇప్పుడు నా పిల్లలు బ్రతకాలంటే నేనేం చేయాలన్నప్పుడు నా పిల్లలకు ఆహారంగా మారిపోయి నా ప్రాణాన్ని ఫనంగా పెట్టాలి. అంటే తన గర్భాన్న వచ్చినటువంటి ఆ చిన్ని కీటకాలు ఏవైతే ఉన్నాయో, ఆ జెర్రీ పిల్లలు ఏవైతే ఉన్నాయో, వాటిని కాపాడుకోవడం కొరకు తల్లి తన ప్రాణాన్ని పెట్టింది. ఇది ప్రకృతిలో మనం చూస్తున్నప్పుడు జంతువుల్లో కానీ చిన్న కీటకాల్లో కానీ ఏమిటి ఎంత ఉన్నతంగా కనబడుతుందండి తల్లి ప్రేమ. తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు పెడుతున్నాయండి అవి. మరి ఈరోజు తల్లులు వాటిలా ప్రాణం పెట్టకపోయినా పర్వాలేదు, కన్న పిల్లలను వాక్యంలో పెంచండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? గర్భఫలాలను మన చేతిలో పెట్టిన తర్వాత పెట్టిన గర్భఫలాల విషయంలో ఎలా ఉండాలి తల్లిగా తండ్రిగా అని కోరుకుంటున్నప్పుడు ఆ పిల్లలకు ఎప్పుడు కూడా వాక్యం నేర్పించాలి, వారిని వాక్యంలో పెంచాలనే కదా దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈరోజు ఎంతమంది తల్లులు అండి వాక్యం నేర్పిస్తున్నారు చెప్పండి? లేదండి. తల్లులకు వాక్యం రావడం లేదు, పిల్లలకు వాక్యం నేర్పించడం లేదు. అలాంటప్పుడు పిల్లలు ఏమైపోతారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఏమండి, దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో మిమ్మల్ని నమ్మి నేను గర్భఫలాలను ఇస్తున్నానే, ఇచ్చిన గర్భఫలాలను మీరు ఏం చేయాలన్నప్పుడు నేను చెప్పిన వాక్యానుసారంగా మీరు పెంచాలని దేవుడు చెప్పాడు కదా. ఎలా పెంచమన్నాడు ఆయన అని మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. ఒక్కసారి ఆ మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ఏం చెప్తున్నాడో. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ముందుగా మీ హృదయంలో ఉండాలి, ఆ తర్వాత నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. ఎప్పుడెప్పుడు అభ్యసింపచేయాలంటే కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ముందుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ హృదయంలో నువ్వు పెట్టుకోవాలి. తల్లిగా తండ్రిగా నీ హృదయంలో ఉండవలసింది ఏంటో తెలుసా? వాక్యం, నేను చెప్పే మాటలు. వీటిని జాగ్రత్తగా నీ హృదయంలో నువ్వు పెట్టుకొని నువ్వేం చేయాలన్నప్పుడు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. ఎప్పుడెప్పుడు అభ్యసింపచేయాలి? కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. ఎప్పుడు కూడా పిల్లలకు వాక్యం నేర్పించండి, వాక్యం నేర్పించండి, వాక్యం నేర్పించండి అని దేవుడు ఇంత స్పష్టంగా రాయించి ఇచ్చినా కానీ ఎంతమంది తల్లి తండ్రులు పిల్లలను కూర్చోబెట్టి వాక్యం నేర్పిస్తున్నారు? లేదండి. పిల్లలకు తల్లిదండ్రులైన వారు కూర్చోబెట్టి వాక్యం నేర్పిస్తే పిల్లలు ఎందుకండి పాడైపోతారు చెప్పండి? వాక్యం నేర్చుకున్న పిల్లలు ఎందుకంటే దారి తప్పిపోతారు? ఈరోజు సమాజంలో చిన్నపిల్లలతనం ఉంటే పాడైపోతున్నారంటే, దారి తప్పిపోతున్నారంటే, చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారంటే కారణం దేవుడు చెప్పిన ఈ మాటను తల్లులు తండ్రులు పాటించకపోవడం కాదంటారా? అవును, దేవుడు చెప్పాడంటే అది నిజం. ఏం చెప్తున్నాడు దేవుడు? ఇదిగో మీ పిల్లలకు వాక్యం నేర్పించండి, ముందుగా దీనికే మీ జీవితాల్లో ప్రాధాన్యత ఇవ్వండి. ఇది తప్ప మీరు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇవ్వకండి. ఎందుకంటే ఇది మీరు బాగా మీ పిల్లలకు నేర్పిస్తే మీ పిల్లల జీవితాలు బాగుంటాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడండి. ఎంత మంచివాడు చూడండి దేవుడు. పిల్లల్ని ఇచ్చింది ఆయనే, ఇచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలో కూడా చెప్పింది ఆయన. ఇంత చక్కగా పిల్లల్ని ఇచ్చి దేవుడు వారిని ఎలా పెంచాలో చెప్పినప్పటికీ కూడా దేవుని మాటలు పెడచెవున పెట్టడాన్ని బట్టే పిల్లలు పాడైపోతున్నారు. అందును బట్టే చూడండి తల్లిదండ్రులైన వారు కొందరు తలలు పట్టుకొని ఏడుస్తున్నారు పిల్లల విషయంలో.
ఎలా? ఏమండి, నా కొడుకండి, వాడు పుట్టిన నాటి నుంచి నేను ఎంతో ప్రేమగా పెంచానండి, నా గుండెలు పెట్టుకుని ఆడించానండి, వాడికి ఏది కావాలంటే అది కొనిచ్చానండి, మంచి బట్టలు వేశానండి, మంచి బడిలో చేర్పించానండి, నాకు సరిగా బట్టలు ఉన్నా లేకపోయినా వాడికి విలువైన బట్టలు వేసానండి, చిన్నప్పుడు నా కాళ్ళకు సరిగ్గా చెప్పులు లేకపోయినా వాడికి విలువైన షూ వేసానండి, నేను ఏ బడిలో సరిగ్గా చదువుకోలేదు కానీ వాడిని ₹1,00,000 ఫీజు కట్టి మంచి బడిలో చదివిస్తున్నానండి. అంతేకాదండి, చిన్నప్పుడు నాకు సైకిల్ కూడా మా అమ్మమ్మ నాన్న కొనిలేదు, కానీ వాడు అడిగిన వెంటనే వాడికి బైక్ కొనిచ్చానండి, అడిగిన వెంటనే కారు కొనిచ్చానండి, వాడికి ఏ విషయంలో తక్కువ చేయలేదండి. కానీ ఈరోజు నన్ను బాధ పెడుతున్నాడండి, వాడు నా మాట వినడం లేదండి. ఏడుస్తున్న వారు ఎంతమంది లేరు చెప్పండి సమాజంలో? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? చిన్నతనంలోనే దేవుడు చెప్పినట్టుగా పిల్లలకు వాక్యం నేర్పించకపోవడం కాదంటారా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అవునండి, దేవుడు చెప్పినట్టుగా పిల్లలకు వాక్యం నేర్పించాలి. ఎవరైతే చిన్నతనం నుండి పిల్లలకు వాక్యం నేర్పిస్తారో వారి పిల్లలు బాగుంటారు. ఏమండి, దేవుడు చెప్పిన మాట అండి, వాస్తవం ఇది. ఈ మాట ప్రకారంగా ఏ తల్లైనా ఏ తండ్రి అయినా చిన్నతనం నుండే పిల్లలకు వాక్యం నేర్పించగలిగితే ఖచ్చితంగా వారి జీవితం బాగుంటుంది. ఏమండి, ఈ దేవుడు చెప్పిన మాట, ఈ మాట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇదే మాట సారం తీసుకొని రాసినటువంటి ఒక అద్భుతమైన పాట అండి. ఆ పాటని సమయంలో ఒకసారి చూడండి. ఎప్పటి నుంచి పిల్లలకు వాక్యం నేర్పించాలో ఆ పాటలో మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఒక్కసారి ఆ పాట చూడండి, చూపిస్తారు. వివాహంతో ఒక్కటైన స్త్రీ పురుషులకు దేవుడిస్తున్న విలువైన బహుమానాలే పిల్లలు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చెప్పిన విధంగా పిల్లలు పడుకునే ప్రతిసారి దేవుని గూర్చిన మాటలను నేర్పించాలని, సృష్టికర్తను జ్ఞాపకం చేయాలని మీ ముందుకు తీసుకొని వస్తున్నదే ఈ గీతం. వినండి, పాడండి, లాలిస్తూ దేవునిలో పెంచండి. మీ సాహసశాలి. దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు, ఆ దేవుని ప్రేమకు రూపము నీవు. దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు, ఆ దేవుని ప్రేమకు రూపము నీవు. లాలిజో లాలిజో చిన్ని పాపాయి. దేవుని సన్నిధిని పరిచారము చేసే సమూయేలువలే, దేవుని పనులన్నీ కడముట్టించేటి ప్రభువైన యేసువలే. పవళించు పయనించు కడసారి నిద్రించు వరకు, పవళించు పయనించు కడసారి
దానియేలు వలె దేవుని ధర్మాన్ని నిత్యము ధ్యానించి దావీదు రాజు వలె ప్రార్థించు ధ్యానించు కడసారి శ్వాసించు వరకు ప్రార్థించు ధ్యానించు కడసారి శ్వాసించు వరకు లాలిచో లాలిచో చిన్ని పాపాయి దేవుని పిల్లలను కాపాడుట కొరకు రాజునొద్దకెళ్ళిన ఎస్తేరు వలె దేవుని పిల్లలను గెలిపించుట కొరకు రణభూమికెళ్ళిన దెబోరా వలె నడిపించు గెలిపించు స్వర్గాన్ని దేవుడిచ్చు వరకు నడిపించు గెలిపించు స్వర్గాన్ని దేవుడిచ్చు వరకు లాలిచో లాలిచో చిన్ని పాపాయి లాలిచో లాలిచో చిన్ని పాపాయి దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు ఆ దేవుని ప్రేమకు రూపము నీవు దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు ఆ దేవుని ప్రేమకు రూపము నీవు ఏమండి, ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పాటలో 6 భక్తుల జీవితాలు కనబడుతున్నాయి. ఆ 6 భక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలతో కూడిన ఈ పాటను పిల్లలకు వినిపించామనుకోండి, 6 గురించి మనం వాళ్ళు నేర్చుకుంటారు. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటే దేవుడు కోరుకుంటుంది ఇదే అండి. దేవుడిచ్చిన గర్భఫలాలను దేవుడు చెప్పిన ప్రకారంగా పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, ఇక్కడ పాటలో అయితే 6 జీవితాలు, వారు చేసినటువంటి పనులు మనకు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. మన పిల్లలకు నేర్పించుకునే అవకాశం ఉంది. కానీ పాత నిబంధన కాలంలోనండి అసలు ధర్మశాస్త్రమే ఇంకా రానప్పుడు ఏమండి ఒక తల్లి తనకిచ్చినటువంటి పిల్లలను ఉన్నతంగా పెంచిందండి. ఈ 6 భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు భూమి మీదకి రాకముందే ఏమండి ఉన్నతంగా దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడి ఎడల భయభక్తులు కలిగే విధంగా పిల్లల్ని పెంచేసిందండి. ఎవరు ఆ తల్లి అన్నప్పుడు ఆవిడే యోకెబెదు. ఎందుకు యోకెబెదు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారన్నప్పుడు మోషే గారు గుర్తొస్తారు. ఎందుకు? మోషేని కన్నటువంటి తల్లి కనుక. ఆవిడ మోషేని మాత్రమే కన్నిందా? లేదు, మోషేతో పాటు ఇంకొక 2 కూడా జన్మనిచ్చింది. ఎవరెవరికి జన్మనిచ్చిందో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం మనం ఆ తల్లి గురించి. ఏమండి చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం చూడండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను.
ఏమండి ఇక్కడ ఎంతమందిని కనింది ఆవిడ అన్నప్పుడు మొట్టమొదటి కుమారుడు అహరోను. ఏమండి అహరోను కనబడుతున్నాడు, అలాగే ఇంకెవరు కనబడుతున్నారు? మిరియాము కనబడుతుంది, అలాగే మోషే కనబడుతున్నాడు. అంటే 3 పిల్లలు కనబడుతున్నారు. ఈ 3లో పెద్దవాడు ఎవరు అన్నప్పుడు అహరోను. ఏమండి అహరోను అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ఆ ముఖ్యమైన విషయం ఏంటన్నప్పుడు అహరోను యాజకుడు. అలాగే ఆ మిరియాము ఎవరన్నప్పుడు మిరియాము ప్రవక్తిని. మోషే ఎవరన్నప్పుడు నాయకుడు. ఎవరిపైన నాయకుడు ఆయన? ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఇశ్రాయేల్ జనాంగం ఉన్నప్పుడు వారందరినీ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి నడిపించినటువంటి నాయకుడు మోషే. అంటే ఈవిడ గర్భాన పుట్టినటువంటి 3 పిల్లల్ని కూడా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణమైందండి తల్లి. చిన్నప్పటి నుంచి చాలా గొప్పగా పెంచింది పిల్లల్ని. ఏమంటే ఎంత మంచి విషయం చెప్పండి. అంటే ఒక తల్లిగా ఆవిడకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆవిడ నెరవేర్చింది. ఇచ్చిన 3 పిల్లలు కూడా దేవుడికి ఉపయోగపడే వారిగా మార్చింది, దేవుడికి ఉపయోగపడే వారిగా పెంచింది. పాత నిబంధన కాలం ఆవిడ కనబడుతుంది పిల్లలు గొప్పగా పెంచినట్లుగా. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా రండి, అక్కడ కూడా ఒక తల్లి కనపడుతుంది మనకు. ఆవిడకి ఇచ్చినటువంటి కుమారుణ్ణి చాలా మంచివాడిగా, చాలా ఉన్నతుడుగా, భక్తిపరుడుగా, దేవుని యందు మంచి విశ్వాసం కలిగిన వాడిగా పెంచినట్టుగా మనకు కనబడుతుంది. ఎవరా తల్లి? ఆవిడ గురించి ఎక్కడ రాయబడింది ఒక్కసారి చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ఎవరా తల్లి? ఆవిడ గురించి అక్కడ రాయబడి ఉంది. 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చును, అక్కడ తిమోతు అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ ఒక తల్లి కనపడుతుందండి. ఎవరో ఆ తల్లినప్పుడు విశ్వసించినటువంటి యూదురాలు. ఇంతకీ విశ్వసించిన యూదురాలను రాయబడింది కదా. ఎవరు ఈ విశ్వసించిన యూదురాలు అని తెలియాలంటేనండి తిమోతి పత్రికలోకి వెళ్దాం. అక్కడ ఇక్కడ పేరు కూడా రాయబడి ఉంటుంది. ఒక్కసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము ఏమండి 5వ వచనంలో చివరి మాటలు చదువుకుందాం. ఏమండి ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునేకులోను వసించెను. ఏమండి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతితో చెప్తున్నాడు, విశ్వాసం ముందు ఎవరిలో ఉందో తెలుసా? మీ అమ్మమ్మలో ఉంది, ఆ తర్వాత మీ అమ్మలో ఉంది, ఆ తర్వాత నీలో చూస్తున్నాను తిమోతి. నేను ఎంత మంచి విశ్వాసం తిమోతి నీలో. నీ గురించి నేను విన్నప్పుడు చాలా సంతోషపడిపోయాను. అందుకే నువ్వు నాతో రావాలని నేను కోరుకున్నాను. మనం ముందు చదువుకున్నటువంటి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనంలోనండి మనం చూసినప్పుడు పౌలు గారే తిమోతిని కావాలని కోరుకుంటాడు, నువ్వు నాతో వచ్చేయని కోరుకుంటాడు. ఏమండి పౌలు గారు అనగానే మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటన్నప్పుడు చాలా గొప్ప సేవకుడు ఆయన. కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసినవాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినవాడు, ఎంతో మందికి వాక్యం చెప్పినవాడు, ఎన్నో సంఘాలను కట్టినవాడు. అంతేకాకుండా 3 ప్రయాణాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగి విస్తృతమైనటువంటి సేవ పరిచయం జరిగినటువంటి గొప్ప సేవకుడు ఆయన. అంత గొప్పవాడైనటువంటి పౌలు తిమోతిని ఏమంటాడు అన్నప్పుడు, తిమోతి నువ్వు కావాలి నాతో ఉండడానికి అని అడిగాడంటే తిమోతి ఎంత గొప్ప భక్తిపరుడో, ఎంత విశ్వాసం కలిగినవాడో మనకు అర్థం కావాలి. ఎలాంటి అంత విశ్వాసం కలిగిన వాడిగా మారిపోయాడు అన్నప్పుడు కారణం తల్లి ఏం చేసింది అన్నప్పుడు చిన్నప్పటి నుంచే వాక్యంలో పెంచిందండి. యునికే నువ్వు పుట్టింది దేవుడి కోసం, బ్రతకాల్సింది దేవుడి కోసం, చేయాల్సింది దేవుడి పని. నీ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎప్పుడు దేవుడికే తప్ప మరొకరికి ఉండకూడదు అని తల్లి నేర్పించిన దాన్ని బట్టి గొప్ప భక్తుడిగా మారిపోయాడు, మంచి విశ్వాసిగా మారిపోయాడు తిమోతి. అందుకే పౌలు కావాలనుకున్నాడండి తిమోతిని. అంటే అంత గొప్పగా పెంచింది. పౌలు లాంటి గొప్ప సేవకుడికి అప్పగించిందండి తల్లి. మనం చూసినటువంటి యొకెబెతు కావచ్చు, యునేకే కావచ్చు, వారిరువురు కూడా ఇచ్చినటువంటి పిల్లలు ఎలా పెంచారు? దేవుడికి ఉపయోగపడేటువంటి మంచి సాధనాలుగా పెంచినట్టుగా మనకు కనబడుతుంది కదా. మరి ఈరోజు మనకిచ్చినటువంటి పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం చెప్పండి. ప్రత్యేకించి తల్లుల గురించి చెప్తున్నాడు ఈయన మాట. ఎందుకు తల్లుల గురించి చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఎందుకు తల్లుల గురించి చెప్తున్నానంటే పిల్లల విషయంలో కీలకమైన పాత్ర తండ్రిది కాదు, తల్లిదే. ఎందుకు?
ఏమంటే తండ్రి ఎక్కువ సమయం గడుపుతాడా పిల్లలతో, తల్లి ఎక్కువ సమయం గడుపుతుందో చెప్పండి? పిల్లలు పుట్టిన నాటి నుంచి వారు పెళ్ళి అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయేంత వరకు కూడా వారి జీవితంలో ఎక్కువ సమయం ఎవరితో ఉంటారు? తల్లితోనా తండ్రితోనా అన్నప్పుడు తల్లితోనే ఉంటారు. వారి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన నాటి నుంచి, ఒడిలో పడిన నాటి నుంచి వారి జీవితంలో ఎక్కువగా తల్లితోనే కదా ఉంటారు, తల్లినే కదా చూస్తూ ఉంటారు, తల్లి దగ్గర కదా నేర్చుకుంటారు. అలాంటప్పుడు వారి జీవితం బాగుండాలంటే ఎక్కువ బాధ్యత ఎవరిదన్నప్పుడు తల్లిది. రోజు తల్లులు ఎలా ఉన్నారండి చెప్పండి? కొందరు తల్లులు నిర్లక్ష్యం. ఎవరి విషయంలో? పిల్లల విషయంలో. పిల్లల ముందు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు అన్నప్పుడు కొంతమంది తల్లులు అండి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఏమండి పక్క వారి గురించి, ఎదుటి వారి గురించి అనకూడని మాటలు అనేస్తూ ఉంటారు పిల్లల ముందు. భర్తను గౌరవించడం ఉండదు, భర్తకు లోబడడం ఉండదు, అత్తమామలు పట్టించుకోవడం ఉండదు. మీ పిల్లలు అన్నీ చూస్తున్నారు కదా మీరు చేసేవన్నీ. మీ పిల్లలు వారు అన్నీ చూస్తున్నప్పుడు వారు ఏం నేర్చుకుంటారు? మీరు ఏం చేస్తున్నారు అదే కదా నేర్చుకుంటారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అందుకే సామెత రూపంలో చెప్పినటువంటి మంచి మాట మనందరికీ తెలుసు, తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అన్నాడు. అంటే మీ పిల్లలను చూసి ముందుగా తల్లిగా మీరు అలాంటి వాళ్ళు చెప్పొచ్చు. అలాగే తండ్రులకు ఏమీ లేదని అనుకోకండి. తండ్రుల ప్రభావం కూడా పిల్లలపైన ఉంటుంది. పిల్లల జీవితం బాగుండాలంటే తల్లి పాత్ర ప్రాముఖ్యమైతే తండ్రి పాత్ర కూడా కీలకం. ఏమండి మన పిల్లల్ని మన చేతులారా మనం పాడు చేసుకున్న వారంగా ఉండకూడదండి, వారిని బాగు చేసుకున్న వారంగా ఉండాలి. వారిని దేవుడి కొరకు ఉన్నతంగా పెంచే వారంగా ఉండాలి తప్ప వారి జీవితాలను మన చేతులతో మనమే పాడు చేస్తే ఏ ఉపయోగం చెప్పండి? దేవుడు ఎంత నమ్మాడండి, విలువైన బహుమానాలను ఇచ్చాడండి. ఇచ్చినటువంటి విలువైన బహుమానాలను దేవుడి కొరకు ఉన్నతంగా పెంచకపోతే ఏ నమ్మకంతో అయితే దేవుడిచ్చాడో ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసుకున్న వారం అయినట్లే. అలా ఉండకూడదండి. ఒక తల్లిగా ఇదిగో ఈ తల్లులను ముందుకు పెట్టుకోవాలి. వారు ఇరువురు ఎలాగైతే వాక్యంలో పెంచారో అలా పెంచే ప్రయత్నం చేయాలి, అలా పెంచాలి. చాలామంది తల్లులు మాట్లాడుతున్నారు, నా కొడుకు అంటే నాకు చాలా ప్రాణం అండి అంటారు. మంచిది, మీ పిల్లలంటే మీకు ప్రాణం, మీ పిల్లలంటే మీకు చాలా ఇష్టం, ప్రేమ. కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలి? వారిని బాగు చేసేదిగా ఉండాలి. వారికి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటారు, మంచిది. మరి ఎలా వస్తుంది వారికి మంచి భవిష్యత్తు అన్నప్పుడు? వారి ముందు మీరు మాదిరిగా బ్రతికినప్పుడు వస్తుంది మంచి భవిష్యత్తు. వారి క్యారెక్టర్ బాగుండాలనుకుంటారు. వారి క్యారెక్టర్ బాగుండాలంటే వారి ముందు మన క్యారెక్టర్ బాగుండాలి కదా. వారి జీవితం అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలనుకుంటే వారి ముందు మన జీవితం బాగుండాలి. ఏమండి పిల్లలు మంచిగా ఉండాలి కోరుకోవడం మాత్రమే కాదండి, వారు బాగుండడం కొరకు వారి ముందు అన్ని విషయాల్లో మనం నంబర్ 1గా ఉండాలి. కారణం మనల్ని చూసి పెరుగుతున్న పిల్లలు. చాలామంది మాట్లాడుతూ ఏమంటారంటే, ఏమండి మా పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటేనండి ఆ ఇంటి పక్కోడండి, లేదంటే స్కూల్లో చదువుకుంటున్నటువంటి ఫ్రెండ్స్ అండి, కాలేజ్. ఎంత మంచి పిల్లలండి, ఇంత గొప్పగా పిల్లల్ని పెంచారంటే ఈ రోజుల్లో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి పెంపకం ఉండాలి అని తల్లిగా తండ్రిగా మీ గురించి మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఏంటండి పిల్లల్ని పెంచడం అంటే ఇదా? కన్నారండి, ఊరి మీద వదిలేశారండి. అసలు ఇలాంటి కొడుకు నా కడుపున పుడతాడు అనుకుంటే వాడిని నేను చిన్నప్పుడే చంపేసేవాడిని. ఇలాంటివన్నా కానీ ఇలాంటివన్నా తయారు చేశారు వీళ్ళు అని మన గురించి చెడుగా మాట్లాడుకోకూడదు. అలా మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఒక తల్లిగా తండ్రిగా మనం విఫలమైనట్లే. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని వారలారా. వాక్యం తెలిసిన వాళ్ళం, దేవుడిచ్చినటువంటి గర్భఫలాలు విలువ తెలిసిన వాళ్ళం కనుక దేవుడు చెప్పినట్లుగా పిల్లల్ని బాగా పెంచుదాం. పెంచితే ఈ లోకంలో వారి జీవితం బాగుంటుంది, అలాగే మరణించిన తర్వాత పరలోకం కూడా వారికి వస్తుంది. వారి జీవితం ఉన్నతమైన స్థితిలోకి ఉంటూ వెళుతుందండి. మనం చూసాము, జంతువులను చూసాము. ఒక జింక్ అండి తన గర్భాన పుట్టినటువంటి బిడ్డను కాపాడుకోవడం కొరకు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. ఒక చిన్న కీటకం అండి తన గర్భాన పుట్టినటువంటి పిల్లలకు తనే ఆహారంగా మారిపోయి తన జీవితాన్ని కోల్పోయింది. వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా చెప్పండి? వాటికంటే మనం ఉత్తమమైన వారం కదా. అలాంటప్పుడు వాటికంటే ఎక్కువగా మన పిల్లల గురించి ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మన పిల్లలే సమాజాన్ని కాపాడేవారిగా ఉండాలి తప్ప సమాజానికి చీడపురుగులుగా మన పిల్లలు మారే అవకాశం ఉండకూడదు. అలా ఉండకూడదంటే ఒకే ఒక మార్గం, దేవుడిచ్చినటువంటి 66 పుస్తకాల్లో ఉన్న వాక్యం తల్లిగా తండ్రిగా మీరు బాగా నేర్చుకోండి, పిల్లలకు బాగా నేర్పించండి. వారి జీవితాలు నిలవబెట్టేది, వారి జీవితాలను బాగు చేసేది, సమాజంలో అనేక మందిని మాదిరిగా నిలవబెట్టేది వారిని ఏకైక గ్రంథం బైబిల్. కాబట్టి ఈ వాక్యం బాగా నేర్పించండి.
వారికి ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించండి. వారిని బట్టి మీరు ఆనందపడే విధంగా ఉండాలి తప్ప ఏ రోజు కూడా కన్న పిల్లల్ని బట్టి కన్నీళ్లు తెచ్చుకునే పరిస్థితి మీకు రాకుండా ఉండాలనే ఈ మాటలు చెప్తున్నాను. కనుక ఆలోచించండి ఒక్కసారి. సమాజాన్ని చూడండి. సమాజంలో నేరాలు చేస్తున్న వారిలో మీ పిల్లలు ఉండకూడదు. సమాజాన్ని బాగు చేసే వారిలో మీ పిల్లలు ఉండాలి. అలా ఉండాలంటే ఒకే ఒక మార్గం, వాక్యం. కనుక ప్రియమైన దేవుని పార్లరా, చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మీ మనసులో పెట్టుకొని దేవుడిచ్చినటువంటి విలువైన బహుమానాలను దేవుడి కొరకు పెంచుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, కొద్ది నిమిషాలు నాయన మీరు ఇచ్చినటువంటి విలువైన గర్భఫలాలు తండ్రి, వారిని మీ వాక్యానుసారంగా పెంచాలని మీ పిల్లలకు తెలియజేశాను. అందులో ముఖ్యంగా నాయన ఒక యొకోబేదు తండ్రి, ఒక తల్లి తనకు మీరు ఇచ్చినటువంటి 3 పిల్లలు, ఒకరిని యాచకుడిగా మార్చేలా చేసింది, ఒకరిని ప్రవక్తనిగా మార్చింది, మరొకరిని నాయకుడు అయ్యేలా చేసింది. అలాగే తండ్రి ఒక యునెకే తన గర్భాన పుట్టినటువంటి తిమోతిని నాయన మంచి విశ్వాసం కలిగినటువంటి భక్తుడిగా మార్చింది. మీరు కూడా నాయన మా అందరిని నమ్మి మాకు పిల్లల్ని ఇచ్చారు. మాకు ఇచ్చినటువంటి పిల్లలను తండ్రి ఆ తల్లులు ఎలాగైతే పెంచారో అలాగే పెంచడానికి తండ్రిగా సహాయం చేయమని వేడుకుంటూ, సమాజంలో తండ్రి ఎంతోమంది నేరాలు చేస్తున్నారు. ఆ నేరాల్లో పడిపోయినటువంటి ఎంతో మందిని చూసి వారిని కన్న పిల్లలు కన్న తల్లిదండ్రులు కన్నీళ్లు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మా జీవితాల్లో అలాంటి దుస్థితి రాకుండా నాయనా మా పిల్లలు సమాజంలో చెడు చేసేవారిగా కాకుండా సమాజానికి మేలు చేసేవారిగా, సమాజాన్ని కాపాడేవారిగా మా పిల్లల్ని మేము పెంచడానికి తండ్రిగా సహాయం చేయమని వేడుకుంటూ, ఈ వాక్యం విన్న ఈ సమయం నుంచి నాయన మాకు ఇచ్చిన గర్భఫలాల విషయంలో మంచి ప్రణాళిక వేసుకొని తండ్రి మీ వాక్యాన్ని వారికి నేర్పించి రాబోయే తరంలో నాయన మీ కొరకు ఉన్నతంగా నిలవబడేవారిగా మా పిల్లల్ని మీ పెంచడానికి తండ్రిగా సహాయం చేయమని వేడుకుంటూ, మరి జరగబోతున్న కార్యక్రమంలో తోడుగా ఉండండి. మీ ఈ మొదటి రోజు సభలో నాయన ముఖ్య వాక్య సందేశాన్ని తండ్రి, మీ విలువైన మాటలను తండ్రి మాకు అందించడానికి సిద్ధపడుతున్నటువంటి అన్నయ్యకి తోడుగా ఉండండి. అన్నయ్య ద్వారా తండ్రి మా ఆత్మీయ జీవితానికి విలువైన సంగతులను మాకు అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.